Greetings to you in the name of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాది వందనాలు తెలియపరుస్తున్నామండి. We always thank God for this privilege of studying His Word together. మనమందరము కలిసి దేవుని వాక్యమును ధ్యానించుకునే ధన్యతను ప్రభు దయచేసినందుకు ఎప్పుడూ దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉంటాం. And I would like to thank each one of you for taking your precious time to watch this program. ఈ కార్యక్రమం వీక్షించుట కొరకు మీరందరూ గడుపుతున్న మీ యొక్క విలువైన సమయం కొరకు కూడా మీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నామండి. Today, before we begin our study, shall we seek God's blessings? ఈ యొక్క ధ్యాన ప్రారంభంగా దేవునికి ఆశీర్వాదముల కొరకు ప్రార్థించుకుందాం. Our loving Father, we thank you for your word. ప్రేమగల తండ్రి, మీ వాక్యము కొరకు మీకు స్తోత్రములు. We believe with all our heart that your word is full of life. ప్రభువా, మీ యొక్క వాక్యము మాకు జీవమైనందుకు మీకు స్తోత్రములు. As we open your word, we pray that you will open our hearts and our minds. మీ యొక్క వాక్యం మేము ధ్యానిస్తుండగా మా హృదయాల్ని మా మనస్సులను మీరు తెరవల్ని ప్రార్థిస్తున్నాం. Help us to understand your will. మీ యొక్క చిత్తమును గ్రహించుకుంటూ మాకు సహాయం చేయండి. We thank you for the life-giving power of your word. మీ జీవమును కలిగించేటువంటి మీ యొక్క వాక్యము కొరకు మీకు స్తోత్రములు నాయన. In Jesus' name we pray. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. In the Bible, in the New Testament, we see many parables that Christ taught. పరిశుద్ధ గ్రంథమునందు క్రొత్త నిబంధనలో యేసయ్య అనేకమైన ఉపమానములను చెప్పినట్లు గమనిస్తున్నామండి. And one of those parables is about a Pharisee and a publican who went to the temple. అందులో ఒక ఉపమానం ఏంటంటే పరిసయ్యుడు మరియు సుంకరి ఇద్దరు కూడా ఆలయానికి వెళ్ళటం గురించి గమనిస్తున్నాం. Christ spoke the parable of the Pharisee and the publican to certain people, particularly to certain people who trusted in themselves that they were righteous and they despised others. కొందరు వారిని నీతిమంతులుగా అనుకుని ఇతరుల్ని ద్వేషిస్తూ ఉంటారు కదా, దానిని బట్టే ఈ పరిసయ్యుడు సుంకరి యొక్క కథను యేసయ్య చెప్పాడండి. And in this parable, the Pharisee goes up to the temple to worship. ఈ యొక్క ఉపమానంలో పరిసయ్యుడు దేవుని ఆరాధించడానికి మందిరానికి వెళుతున్నాడు. He goes up to the temple to worship not because he feels that he is a sinner in need of pardon. అతడు ఒక పాపి, అతనికి క్షమాపణ కావాలి అన్నందుకు అతను ఆలయానికి వెళ్ళలేదండి. But because he thinks himself righteous and hopes to win honor and praise. తనను తాను నీతిమంతుడిగా అనుకుని తనకు ఘనత మహిమ కలుగుతుందని వెళుతున్నాడు. He regards his worship as an act of merit that will recommend him to God. అతడు ఏమనుకుంటున్నాడంటే తను ఆరాధించే ఆరాధన అనేది తనకు మరి మేలుకరంగా ఉంటుంది, తనను దేవుని దగ్గర ఇంకా దగ్గరికి తీసుకువెళ్తుంది అనుకుంటున్నాడు. At the same time, it will give the people a high opinion of his godliness. అదే సమయమున తన యొక్క దైవభక్తిని గురించి జనులు అతన్ని మెచ్చుకుంటారని అనుకుంటూ ఉన్నాడు. He hopes to secure favor with both God and man. ఇప్పుడు దేవుని దగ్గర నరుల దగ్గర తాను మంచి పేరు పొందుకుంటాడని అనుకుంటున్నాడు. So his worship is prompted by self-interest. కావున తన యొక్క ఆరాధన అనేది తన యొక్క స్వార్థమైన ఇష్టానుసారముగా చేస్తున్నాడండి. He is full of self-praise. తనను తాను పొగడించుకునే పనులు చేస్తున్నాడు. He keeps himself away from others as if to say, don't come near to me for I am holier than you are. అతడు ఇతరుల దగ్గర నుంచి తను దూరం చేసుకుని నా దగ్గరికి రాబకండి, నేను మీకంటే పరిశుద్ధుణ్ణి అన్నట్లు చూపించుకుంటున్నాడు. We read in Isaiah chapter 65 verse 5. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివినట్లయితే, Who say, keep to yourself, do not come near me, for I am holier than you. వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. So this man stands and prays with himself. కావున ఇతడు నిలబడి తన కొరకు ప్రార్థించుకుంటున్నాడు. He is fully self-satisfied. అతడు పూర్తిగా స్వార్థ ప్రియుడుగా ఉంటున్నాడు. He thinks that God and men regard him with the same satisfaction. అతడు అనుకుంటున్నాడు మరి దేవుడైనా నరులైనా కానీ
తనకు అనుకున్నట్లుగా తనను మెచ్చుకుంటారని అనుకుంటున్నాడు. God, I thank thee, he says, ఆయన చెప్తున్నాడు, దేవుడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను, that I am not as other men are నేను ఇతరుల వలె కానందున మీకు స్తోత్రములు అంటున్నాడు. extortioners, unjust, adulterous, or even as this publican. ఈ యొక్క సుంకర్లా కానీ మరి ఆ పాపుల్లాగా వారిలాగా లేనందుకు అని అంటున్నాడు. So this man judges his character not by the holy character of God, but by the character of other men. కావున ఇతడు దేవుడు ఏమి చెప్తున్నాడో ఆ స్వభావంను బట్టి తను తాను పోల్చుకోకుండా ఇతరుల స్వభావములతో పాటు తను పోల్చుకుని చూసుకుంటున్నాడండి. His mind is turned away from God to humanity. అతని మనసంతా కూడా మానవుల తట్టునే తిరిగి ఉంటూ ఉన్నది. And this is the secret of his satisfaction. తన యొక్క తృప్తికి ఆ కారణము అదేనండి. He proceeds to describe his good deeds. అతడు తన యొక్క సత్క్రియలను కనుపరచడం కొరకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. He says, I fast twice a week. అతడు అంటున్నాడు, నేను వారమునకు 2 సార్లు ఉపవాసం I ఉంటున్నాను, give tithes of all that I possess. నేను సంపాదించుకున్న వాటన్నిటిలో కూడా దశమ భాగం ఇస్తున్నాను. So the religion of the Pharisee does not touch the heart. కావున ఈ పరిసయ్యుని యొక్క ఆరాధన అనేది దేవుని యొక్క మనసు దగ్గరికి వెళ్ళలేదండి. He is not seeking godliness of character. దైవికపరమైనటువంటి ఒక స్వభావమును తాను వెతకలేదు. He is not seeking a heart filled with love and mercy. దేవుని యొక్క కృప కనికరముతో నింపబడినటువంటి ఒక హృదయమును తాను వెతకలేదు. He is satisfied with a religion that has to do only with outward life. బాహ్యపరముగా కనిపించేటువంటి అటువంటి ఒక మత ఆచారాన్ని వెతుకుతున్నాడు. His righteousness is his own righteousness. తన యొక్క నీతి అనేది తన యొక్క స్వనీతిగా ఉంటూ ఉన్నది. His righteousness is the fruit of his own works. తన యొక్క నీతి అనేది తన యొక్క సొంత క్రియలను బట్టి ఉండేదిగా ఉంటూ ఉన్నది. His righteousness is judged by a human standard. తన యొక్క నీతి అనేది మానవ స్థానమును బట్టి నియమించేదిగా ఉంటూ ఉన్నది. Anyone who trusts in himself that he is righteous will despise others. ఎవరైనా కానీ వారిని వారు నీతిపరులు అని అనుకుంటుంటే వారు ఇతరులని ద్వేషిస్తున్నారని అర్థమండి. So as this Pharisee judges himself by other men, ఇప్పుడు ఈ పరిసయుడు ఇతరుల చేత తాను ఇప్పుడు మరి గమనించబడుతుండగా so he judges other men by himself. ఇప్పుడు తనకు తానుగానే ఇతరుల మీద తాను తీర్పు చెప్తున్నాడు. His righteousness is estimated by the righteousness of other people. ఇప్పుడు ఇతని యొక్క నీతి అనేది ఇతరుల నీతిని బట్టి అక్కడ తీర్పు అనేది తీర్చబడుతుంది. The worse they are, the more righteous, by contrast, he appears to himself. ఇతడు తనకు తాను ఎక్కువ నీతిమంతుడుగా తను అనుకుంటున్నాడు, ఇతరులనేమో చాలా నీచులుగా అనుకుంటూ ఉన్నాడు. His self-righteousness leads to accusing other people. తన యొక్క స్వనీతి అనేది ఇతరుల మీద నిందను మోపేటట్లు ఉంటూ ఉన్నది. He condemns other people as transgressors of God's law. ఇతరుల్ని దేవుని ఆజ్ఞను అతిక్రమించేవారు అని చెప్పి ఇతడు అంటూ ఉన్నాడు. By this he is revealing the very spirit of Satan. దాని మూలముగా మరి సాతానుని యొక్క ఆత్మనే తాను The కనుపరుస్తున్నాడండి. Bible calls Satan the accuser of the brethren. పరిశుద్ధ గ్రంథము సాతాను గురించి ఏం చెప్తుంది? ఇతరుల్ని తన సహోదరుల మీద నింద మోపేవాడే సాతాను. With this kind of spirit, it is impossible for him to enter into communion with God. ఇటువంటి ఒక స్వభావముతోటి దేవునితో సహవాసము కలిగి ఉండే ఆ ఐక్యతలోకి ప్రవేశించడం అనేది అసాధ్యమైన కార్యం. He returns to his house denied of the divine blessings. మరి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందలేనటువంటి ఒక వ్యక్తిగా తన ఇంటికి తాను తిరిగి వస్తున్నాడు. Now, the publican, he had gone to the temple with other worshippers. ఇప్పుడు ఈ సుంకరి ఇతరులు ఆరాధించడానికి వచ్చిన వారితో పాటు కలిసి కూడా తాను వెళ్తున్నాడు. But he soon separates himself from them as unworthy to unite in their devotions. కానీ ఇతడైతే నేను అనర్హుడిని అని చెప్పి అక్కడ ఆరాధనకు వచ్చిన వారందరి దగ్గర నుంచి తాను దూరం చేసుకుంటున్నాడు. The Bible says, standing afar off, he would not lift up
so much as his eyes unto heaven. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందండి? తాను దూరముగా నిలిచుండి మరి ఆకాశము తట్టు తన కన్నులెత్తుటకై కూడా ధైర్యము చాలని వ్యక్తిగా నిలబడుతున్నాడు. But smote upon his breast. కానీ తన యొక్క మరి గుండెను కొట్టుకుంటూ ప్రార్థిస్తున్నాడు. In bitter grief and self-disgust, మరి చాలా చింతతోటి విచారముతోటి ప్రార్థిస్తూ ఉన్నాడు. he felt that he had transgressed against God. అతడు తెలుసుకున్నాడు దేవునికి విరోధముగా తాను పాపము చేస్తున్నాడు అనేది. He felt that he was sinful and polluted. తాను మలినపరచబడి ఉన్నాడు, తాను మరి అపవిత్రుగా ఉన్నాడు అనేది తెలుసుకుంటున్నాడు. He could not expect even pity from those around him. తన చుట్టూ ఉన్నవారి గురించి తాను ఎటువంటి ఒక ఆలోచించలేదండి. They looked upon him with disrespect. వారందరూ కూడా ఇతరుని మరి మర్యాద తక్కువగానే చూస్తున్నారు. He knew that he had no merit to acknowledge him to God. అతనికి తెలుసు దేవుని తట్టు గుర్తింపు పొందడానికి తాను అనర్హుడు అని. So, in utter self-despair, he cried, God, be merciful to me, a sinner. కావున ఇప్పుడు మరి తనను పూర్తిగా దేవుని దగ్గర సమర్పించుకుని ప్రభువా పాపినైన నా తట్టు నీ కనికరం చూపించు అని అంటున్నాడు. He did not compare himself with others. అతడు తనను ఇతరులతో పాటు పోల్చుకోలేదండి. He was covered with a sense of guilt. అతడు మరి తాను దోషపు తలంపుతో ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తున్నది. He stood there as if he was alone in God's presence. దేవుని ప్రసన్నతలో తాను ఒంటరిగా ఉన్నట్లు తన తలంపు ఉంటూ ఉన్నది. His only desire was for pardon and peace. తన యొక్క ఆసక్తి అంతా కూడా దేవుని యొక్క క్షమాపణ మరియు సమాధానమే. His only appeal was the mercy of God. తను కోరుకునే ఆ కోరిక అంతా కూడా దేవుని యొక్క కృప కొరకే. And he was blessed. అతడు ఆశీర్వదించబడ్డాడు. Christ said, I tell you, this man went down to his house justified rather than the other. క్రీస్తు ఏం చెప్తున్నాడండి? అతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు, మరి ఇతరుల కంటే తాను మరి హెచ్చైన వాడుగా ఇక్కడ కనిపిస్తున్నాడు. So the Pharisee and the publican, they represent two great classes into which those who come to worship God are divided. ఈ సుంకరి మరియు పరిసయుడు ఇద్దరు కూడా దేవుని ఆరాధించుకు వచ్చిన వారిలో రెండు గుంపులుగా ఇక్కడ విభజింపబడుతూ ఉన్నారు. The first two children that were born into the world also represent those two groups. ఈ లోకములో మొట్టమొదటగా పుట్టినటువంటి ఆ ఇద్దరు బిడ్డలు కూడా ఈ విధంగానే రెండు గుంపులుగా విభజింపబడుతున్నారండి. Cain, he thought himself righteous. కయ్యేను తనను తాను నీతిమంతుడు అనుకున్నాడు. And he came to God with a thank offering only. అతడు దేవుని దగ్గర ఒక కృతజ్ఞత కానుకను తీసుకుని వచ్చాడు. He made no confession of sin. అతడు మరి పాపములను ఒప్పుకోలేదు అక్కడ. He acknowledged no need of mercy. కనికరమునకు అవసరత ఉన్నట్లు తాను తెలుసుకోలేదు. But Abel, his brother, came with a blood that pointed to the Lamb of God. కానీ తన సహోదరుని హేబేలు అయితే మరి దేవునికి ఆ గొర్రెపిల్ల రక్తంను తీసుకొచ్చాడు. He came as a sinner. అతడు తాను పాపి అనే గుర్తింపుతో వచ్చాడు. He came confessing himself lost. తను తాను కోల్పోయినటువంటి ఒక స్థితిలో దేవుని దగ్గర సమర్పించుకోవడానికి వచ్చాడండి. His only hope was the unmerited love of God. తన యొక్క నిరీక్షణ అంతా కూడా మరి దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆ ప్రేమ కొరకే ఉంటున్నది. The Lord had respect to his offering. దేవుడు తన యొక్క కానుకను గౌరవించాడు. But God did not accept Cain and his offering. కానీ దేవుడైతే కయ్యేనును తన కానుకను దేవుడు అంగీకరించలేదు. The sense of need, the recognition of our poverty, the recognition of our sin is the very first condition of acceptance with God. దేవుని దగ్గర మనము అంగీకరించబడాలి అని అంటే మన యొక్క మరి స్థానము అనేది చాలా ముఖ్యం. Matthew chapter 5 verse 3 we read, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో చదువుతున్నాము. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. So there's a lesson in the history of the apostle Peter
for each of the classes represented by the Pharisee and the publican. ఈ పరిసయుడు సుంకరి వారిని గురించి మనం గమనించే విషయంలో అపోస్తులైనటువంటి పేతురు ఇక్కడ చాలా విషయాల్ని చేపిస్తున్నాడండి. In his early discipleship, Peter thought himself strong. ఈ శిష్యత్వం యొక్క ప్రారంభ దినముల్లో పేతురు తనను తాను మంచి శక్తిమంతుడు అని అనుకున్నాడు. Like the Pharisee, in his own estimation, he was not as other men are. ఆ పరిసయుడిలాగానే ఇతడు కూడా ఇతరుల్లాగా నేను కాదు అని అనుకున్నాడు. When Christ, on the evening before his betrayal, cautioned his disciples, క్రీస్తు తాను అప్పగింపబడటానికి ముందటి దినమున తన శిష్యుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. when Christ said, "All ye shall be offended because of me this night," యేసే చెప్పాడు కదా, నా నిమిత్తము మీరందరూ కూడా అభ్యంతరపడతారని. Peter confidently declared, "Although all shall be offended, yet will not I." పేతురైతే చాలా ధైర్యంగా చెప్తున్నాడు, అందరూ అభ్యంతరపడినా కానీ నేను ఏమాత్రము అభ్యంతరపడినయ్యా అంటున్నాడు. Mark chapter 14 verses 27 and 29 I read. మార్కు సువార్త 14వ అధ్యాయము 27వ వచనం 29వ వచనం. Then Jesus said to them, "All of you will be made to stumble because of me this night. For it is written, I will strike the shepherd and the sheep will be scattered. But after I have been raised, I will go before you to Galilee." Peter said to him, "Even if all are made to stumble, yet I will not be." అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడిదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళేదను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా. Peter did not know his own danger. పేతురు తనలో ఉన్నటువంటి ప్రమాదమును తాను తెలుసుకోలేదండి. Self-confidence misled him. తనలో ఉన్నటువంటి ఆ యొక్క సొంత ధైర్యము అనేదే తనను దారి తప్పించింది. He thought himself able to withstand temptation. తను ఆ యొక్క శోధనను జయిస్తాడు అని అనుకుంటున్నాడు. But in a few short hours, the test came, and with cursing and swearing, he denied his Lord. కానీ కొద్ది గంటల సేపులో ఆ యొక్క శోధన వెంచిన వెంటనే మరి తాను ఇప్పుడు చాలా గట్టిగా అక్కడ దేవుణ్ణి విసర్జిస్తున్నాడు. The crowing of the cock reminded him of the words of Christ. ఆ యొక్క కోడి కూత అనేది దేవుని యొక్క మాటలను తనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. He was surprised, he was shocked at what he had just done. తాను చేసిన కార్యమును గురించి ఇక్కడ మరి ఆశ్చర్యపోతున్నాడు, భయపడుతూ ఉన్నాడు. He turned and looked at his master. తన యొక్క యజమానుని తట్టు తిరిగి చూస్తూ ఉన్నాడు. At that moment, Christ looked at Peter. ఆ సమయాన క్రీస్తు పేతురు తట్టు చూస్తున్నాడు. In that grieved look, compassion and love for him were blended. అక్కడ ఇప్పుడు మరి యేసయ్య చూసే ఆ చూపులో కనికరము, దయ అనేది అక్కడ మరుగైనట్లు ఉంటూ ఉన్నది. Peter understood himself. పేతురు తనను తాను అర్థం చేసుకుంటున్నాడు. He went out and wept bitterly. అతడు మరి ప్రక్కకి వెళ్ళి కన్నీరు విడుస్తూ ఉన్నాడు. That look of Christ broke his heart. క్రీస్తు తను చూసిన ఆ యొక్క చూపు అనేది తన గుండెను పగలగొట్టింది. Peter now had come to the turning point. ఇప్పుడు పేతురులో ఒక మార్పు అనేది కలుగుతున్నది. He truly repented his sin. అతని యొక్క పాపము కొరకు నిజముగా పశ్చాత్తాపడుతున్నాడు. He was like the publican in his humbleness and in his repentance. తను ఇప్పుడు తన యొక్క తగ్గింపులో కానీ తను మారు మనసు పొందటంలో కానీ ఇప్పుడు సుంకరిలాగా మారుతూ ఉన్నాడు. Like that publican, Peter found mercy. ఆ యొక్క సుంకరిలాగానే ఇప్పుడు పేతురు కూడా దేవుని దగ్గర కనికరం పొందుతున్నాడు. The look of Christ assured him of pardon. క్రీస్తు యొక్క చూపు అనేది తనలో క్షమాపణ అనేదాన్ని Now కలిగిస్తుంది. his self-confidence was gone. ఇప్పుడు తన యొక్క స్వనీతిని కోల్పోతున్నాడు. The old boastful declaration were never repeated in his life.
తన జీవితంలో ఇంతకుముందు గొప్పగా చెప్పుకున్న విషయాలు మరలా రావటం లేదు. Christ, after his resurrection, tested Peter 3 times. క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత పేతురుని 3 సార్లు పరీక్షిస్తూ ఉన్నాడండి. We read in John chapter 21 verses 15 to 17. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు గమనిస్తున్నాం. So when they had eaten breakfast, Jesus said to Simon Peter, Simon, son of Jonah, do you love me more than these? He said to him, Yes, Lord, you know that I love you. He said to him, Feed my lambs. వారు భోజనము చేసిన తర్వాత యేసును సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. He said to him again a second time, Simon, son of Jonah, do you love me? మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా, He said to him, Yes, Lord, you know that I love you. అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. He said to him, Tend my sheep. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. And he said to him the third time, Simon, son of Jonah, do you love me? మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. Peter was grieved because he said to him the third time, Do you love me? నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, And he said to him, Lord, you know all things. You know that I love you. Jesus said to him, Feed my sheep. ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పగా, యేసు, నా గొర్రెలను మేపుము అని అంటున్నాడు. It was then that he received his commission. ఆ సమయమునే తన యొక్క పరిచర్యను తాను పొందుతూ ఉన్నాడు. A broader and more delicate work was appointed him. తనకు చాలా కఠినమైనటువంటి ఒక పరిచర్య అప్పగించబడుతున్నది. Christ directed him to feed the sheep and the lambs. క్రీస్తు ఆయనను గొర్రెలను గొర్రె పిల్లలను మేపునట్లు నియమిస్తూ ఉన్నాడు. Christ committed to his custody the souls for whom the Savior had laid down his own life. ఆ రక్షకుడు ఎవరి కొరకైతే తన యొక్క జీవమును పెడుతున్నాడో వారి కొరకు ఇక్కడ పేతురుని నియమిస్తున్నాడండి. So by this, Christ gave to Peter the strongest proof of confidence in his restoration. కావున మరి మొత్తము మరలా సరిచేయబడినట్లు క్రీస్తు ఇక్కడ పేతురు మీద అంత నమ్మకము పెట్టి ఆ పనిని అప్పగిస్తున్నాడు. Peter was once a restless, boastful, self-confident disciple. పేతురు మరి కొంతకాలమునకు మునుపు తాను చాలా తీవ్రముగా వేగముగా ఉండేటువంటి ఒక శిష్యుడిగా ఉన్నవాడు. Now he had become subdued and humble. ఇప్పుడైతే మరి తన్ను పూర్తిగా తగ్గించుకుని చాలా దీనుడిగా కనిపిస్తున్నాడు. So from that time onward, he followed his Lord in self-denial and self-sacrifice. ఆ సమయం నుంచి మరి తను తాను విసర్జించుకున్నవాడుగా తను తాను దేవునికి సమర్పించుకున్నవాడుగా పేతురు ఇక్కడ కనిపిస్తున్నాడండి. He was a partaker of Christ's sufferings. క్రీస్తు యొక్క శ్రమలలో పాలు పొందిన వాడుగా కనిపిస్తున్నాడు. When Christ shall sit upon the throne of his glory, Peter will be a partaker in his glory. క్రీస్తు తన మహిమలో తను ఆసీనుడైనప్పుడు పేతురు కూడా అక్కడ దేవుని మహిమలో ఉంటూ ఉంటాడండి. The evil that led to Peter's fall, పేతురు పడిపోవటానికి కారణంగా ఉన్నటువంటి ఆ యొక్క కీడు అనేది, and the evil that shut out the Pharisee from communion with God, ఆ యొక్క పరిసయ్యుడు దేవునితో సహవాసము కలిగి ఉండకుండా దూరం అవడానికి కారణం ఉన్న ఆ యొక్క కీడు అనేది, the same evil that is confirming the ruin of thousands of people today. అదే ఒక మరి సాతానుడే ఈరోజు కూడా వేల వేల మంది పతనం అవటానికి కారకుడుగా ఉంటూ ఉన్నాడు. There is nothing so offensive to God or so dangerous to the human soul as pride and self-sufficiency. నరులకు ఉన్నటువంటి గర్వము మరి స్వార్థ ప్రియులుగా ఉండటం అనే
ఆ యొక్క ప్రమాదము కంటే నరులు పతనమవటానికి వేరొక ప్రమాదం అనేది ఏదీ లేదండి. Of all sins, it is the most hopeless, the most incurable. Of all sins, it is the most hopeless, the most incurable. పాపములు అన్నిట్లో కూడా మరి స్వస్థపరచబడినటువంటిది, మరి నమ్మకము లేనటువంటిది అనే చాలా భయంకరమైనదే ఇదండి. Peter's fall was not sudden, పేతురు పడిపోవటం అనేది తాను వెంటనే పడిపోలేదు. it was gradual. అది మెట్టుమెట్టుగా జరిగిన విషయం. Self confidence led him to the belief that he was saved. తన యొక్క మరి స్వనీతి అనేదే తను రక్షించబడతాడు అని అనుకుని అలాగ వెళ్ళటానికి కారణమైంది. And step after step was taken in the downward path. తన యొక్క మెట్టు ప్రతి ఒక్కటి కూడా కిందకు దిగజారే మెట్టు తట్టే వెళ్తూ ఉన్నది. And finally, he was led to the point where he could deny his master. చివరగా అది ఎక్కడ దాకా వెళ్ళిందంటే తన యొక్క యజమానునే ద్వేషించేటట్టు తీసుకువెళ్ళింది. We can never safely put confidence in self. మనము మన యొక్క స్వార్థం మీద ఎప్పుడు కూడా నిరీక్షణ ఉంచుకోకూడదండి. We can never feel from this side of heaven that we are secure against temptation. మరి ఈ యొక్క శోధనల్లో మనల్ని మనం సరి చేసుకుంటాము, జాగ్రత్త చేసుకుంటాము అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదండి. Those who accept the Savior, however sincere their conversion, should never be taught to say or to feel that they are saved forever. దేవుని దగ్గర పాపములు ఒప్పుకొని రక్షించబడిన వారు ఏనాడు కూడా నేను మరి శాశ్వత కాలమునకు రక్షించబడ్డాను, ఇక నేను పాపము చేయను అనే ఆలోచన రాకూడదండి. Everyone should be taught to cherish hope and faith. ప్రతి ఒక్కరు కూడా మరి నిరీక్షణ, ఈ యొక్క విశ్వాసములో జాగ్రత్త కలిగి ఉంటూ ఉండాలి. But even when we give ourselves to Christ and know that He accepts us, we are not beyond the reach of temptation. మనల్ని మనం క్రీస్తునకు సమర్పించుకున్నప్పటికీ కూడా, మనము రక్షింపబడినప్పటికీ కూడా శోధనలు మనకు కలుగునంతగా మనం దూరపరచబడలేదండి. In Daniel chapter 12 verse 10 we read, దానియేలు 12వ అధ్యాయము 10వ వచనంలో చూస్తున్నాము. God's word declares, many shall be purified and made white and tried. అనేకులు తమ్మును శుద్ధపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. James chapter 1 verse 12 we read, only he who endures the trial will receive the crown of life. యాకోబు 1వ అధ్యాయము 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును. Those who accept Christ and in their first confidence say, I am saved, they are in danger of trusting to themselves. ఎవరైతే మరి క్రీస్తునందు రక్షించబడి నేను రక్షించబడిపోయాను అని అనుకుంటున్నారో వారు మరి ఇక్కడ ఒక ప్రమాదానికి గురయ్యేలాగా ఉంటున్నారు. They lose sight of their own weakness and their constant need of divine strength. దైవికమైనటువంటి శక్తి వారికి కావాలి అనేది వారు గుర్తుంచుకోకుండా ఉంటున్నారండి. They are unprepared for Satan's temptations. వారు సాతానుని యొక్క శోధనలు ఎదిరించడానికి సిద్ధపడటం లేదు. Under temptation, many people, like Peter, fall into the very depths of sin. పేతురులాగా మరి ఈ శోధనలో చాలా మంది చిక్కుకొని పాపము యొక్క పాతాళములోకి పడిపోతూ ఉన్నారు. In 1 Corinthians chapter 10 verse 12, 1 కొరింథీయులు 10వ అధ్యాయము 12వ వచనము, we read, therefore let him who thinks he stands take heed lest he fall. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. So our only safety is in constant distrust of self and dependence on Christ. కావున మన యొక్క కాపుదల అనేది ఏంటంటే మనల్ని మనం తగ్గించుకొని మనల్ని మనం దేవుని దగ్గర సమర్పించుకొని క్రీస్తు తట్టు చూస్తూ నిలబడి ఉండటమే. It was necessary for Peter to learn his own defects of character. ఇప్పుడు మరి పేతురు ఇక్కడ తన స్వభావములో ఉన్న లోట్లు ఏంటో తాను తెలుసుకునవలసిన వాడుగా ఉంటున్నాడు. It was necessary for Peter
to learn his need of the power and grace of Christ. ఇక్కడ పేతురు దేవుని యొక్క సహాయము కొరకు, దేవుని శక్తి, ఆయన కృప కొరకు ఎదురు చూడవలసిన వాడుగా ఉంటున్నాడు. The Lord permitted his trial, but he saved him from defeat. దేవుడు శోధనను అనుమతించినప్పటికీ కూడా తాను ఓడిపోకుండానట్లు దేవుడు అక్కడ రక్షించాడండి. Had Peter been willing to receive Christ's warning, పేతురు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క హెచ్చరికను మనస్ఫూర్తిగా స్వీకరించడా అండి? he would have been watching unto prayer. అతడు మరి అలా ఉంటే ప్రార్థనలో వేచి ఉండి ఉంటాడు. He would have walked with fear and trembling, lest his feet should stumble. తను కదల్చబడకుండానట్లు అతడు స్థిరంగా నిలబడి ఉంటాడు. He would have received divine help so that Satan could not have gained the victory. సాతానుడు తనను జయించకుండానట్లు ఇక్కడ తాను మరి జాగ్రత్త పడి కూడా ఉంటాడు. So it was through self-sufficiency that Peter fell. ఇక్కడ మరి పేతురు తన యొక్క స్వార్థ ప్రియత్వము చేత పతనమవుతున్నాడు. And it was through repentance and humiliation that his feet were again established. తన యొక్క పాదములు మరలా స్థిరపరచబడటానికి ఇక్కడ మారు మనస్సు అనేది మరి పశ్చాత్తాపం అనేది అవసరమవుతున్నది. So every repenting sinner may find encouragement in the record of Peter's experience. ఈ పేతురు యొక్క అనుభవమును బట్టి మనం చూస్తూ ఉంటే మారు మనస్సు పొందాలని ఆశించే ప్రతి ఒక్క పాపి కూడా ఇక్కడ ఉత్సాహపరచబడుతూనే ఉన్నాడండి. Though Peter had awfully sinned, పేతురు మరి ఎప్పుడో ఒకసారి పాపం చేసినప్పటికీ he was not forsaken. అతడు త్రోసివేయబడలేదు. The words of Christ were written upon his heart, I have prayed for thee that thy faith fail not. నేను నాయన ప్రార్థించినప్పుడు మీ యొక్క ప్రేమ నన్ను విడిచిపెట్టలేదని పేతురు ప్రార్థిస్తున్నాడు కదా. In his bitter agony and remorse, this prayer and the memory of Christ's look of love and pity gave him hope. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమ, కనికరము, దయ అనేవి తనలో ఒక నిరీక్షణను కలిగిస్తూ ఉన్నాయి. Christ, after his resurrection, remembered Peter. క్రీస్తు పునరుద్ధరణైన పిమ్మట పేతురుని జ్ఞాపకం చేసుకుంటూ We ఉన్నారు. read in Mark chapter 16 verse 7, మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో చదువుతున్నాము. but go tell his disciples and Peter that he is going before you into Galilee. There you will see him as he said to you. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. In his message to the women through the angel, we see the specific mention of Peter's name. దేవుడు తన యొక్క దూతతోటి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు అక్కడ విశేషమైన విధంలో ఒక పేరు చెబుతున్నారు, అదే పేతురు అనే పేరు. Peter's repentance was accepted by the sin pardoning Savior. పాపములను క్షమించే రక్షకుని చేత పేతురు యొక్క మారు మనస్సు అనేది అంగీకరించబడింది. And the same compassion that reached out to rescue Peter is extended to everyone who has fallen under temptation. ఆ పేతురుకి కనుపరచబడినటువంటి అదే ఒక కనికరము అనేది పాపములో మరి పడిపోయినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఇక్కడ కనుపరచబడుతూనే ఉన్నదండి. It is Satan's special plan to lead men and women into sin and then leave them helpless and trembling, fearing to seek for pardon. సాతానుని యొక్క మరి విశేషమైనటువంటి వాని ఉద్దేశమే ఏంటంటే ప్రతి మానవాళిని కూడా పాపములో పడిపోనిచ్చి వారిలో నిరీక్షణ లేకుండా వారిలో భయమును వణుకును కలిగించి వారు క్షమించబడరు అనే తలంపుని కలిగించటమే. But why should we fear when God has said words of promise? దేవుడు మనకు వాగ్దాన వాక్యములను ఇచ్చినప్పుడు మనం ఎందుకొరకు భయపడాలండి? Isaiah chapter 27 verse 5, let him take hold of my strength that he may make peace with me and he shall make peace with me. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనము, ఈలాగున జరుగుకున్నట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను, వారు నాతో సమాధాన పడవలెను. Every provision has been made for our weaknesses. మన యొక్క బలహీనతల కొరకే దేవుడు అనేకమైన మేలుని ఏర్పాటు చేశాడండి. Every
encouragement is offered us to come to Christ. క్రీస్తు దగ్గరికి రావటం కొరకే మనకు ఉత్సాహం అనేది కూడా దేవుడు కలిగిస్తున్నాడు. Christ offered up his broken body to purchase back God's people. దేవుని యొక్క ఈ మానవ కోటి మొత్తాన్ని కూడా మరలా సొంతం చేసుకుంటే కొరకే క్రీస్తు తన దేహమును ఇక్కడ క్రయధనముగా చెల్లించాడు. Christ offered up his broken body to give man another trial. క్రీస్తు ఇక్కడ మానవుల కొరకు దాని యొక్క దేహమునే క్రయధనముగా చెల్లించాడు. In Hebrews chapter 7 verse 25, హెబ్రీయులు 7వ అధ్యాయము 25వ వచనము we read like this: Therefore, he is also able to save to the uttermost those who come to God through him, since he always lives to make intercession for them. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. By his spotless life, his obedience, his death on the cross of Calvary, ఆయన యొక్క నిందారహితమైనటువంటి జీవితము, ఆయన యొక్క మరణము, మరి కల్వరి సిలువలో తను అప్పగించుకుంటా అనేది Christ interceded for the lost race. క్రీస్తు ఆ చివరి పరుగు కొరకు ఇక్కడ ప్రయాసపడుతున్నాడండి. And now, not as a mere petitioner, but as a conqueror, Christ is claiming his victory. క్రీస్తు ఏదో తాను కూడా పాలు పొందినట్లు కాదు, తాను జయించువాడుగా జయమును పొందుట కొరకు ఇక్కడ ప్రయాసపడుతున్నాడు. Christ's offering is complete. క్రీస్తు తనను పూర్తిగా సమర్పించేశాడు. And as our intercessor, he executes his self-appointed work as our high priest. క్రీస్తు మన కొరకు ఆయన ప్రధాన యాజకుడుగా, మన కొరకు విన్నపించే ఆయనగా అక్కడ ఉంటున్నాడు. He is holding before God the censer containing his own spotless merits and the prayers, confessions and thanksgivings of his people. క్రీస్తు తన జనుల కొరకు ఇక్కడ మరి ఆయన ప్రార్థనలు చేయటము కానీ, వారి కొరకు ప్రమాణాలు చేయటం కానీ, కృతజ్ఞతలు చేయటం కానీ, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో తన జనుల కొరకు చేస్తూనే ఉన్నాడు. This offering that he offers on our behalf is perfumed with fragrance of his righteousness. ఈ యొక్క మరి సమర్పణలు అన్నీ కూడా ఆయన యొక్క నీతి సువాసన చేత అక్కడ మరి ఉప్పొంగుతూ ఉన్నాయండి. And these ascend to God as a sweet savor. ఇవన్నీ కూడా దేవునికి మరి ప్రీతికరమైన మధురమైనటువంటి కార్యములుగా ఉంటున్నాయి. And this offering is wholly acceptable. ఈ యొక్క కానుకలన్నీ కూడా పరిశుద్ధముగా అంగీకరించబడేవి. And pardon covers all transgression. ఇక్కడ సమస్త విధమైనటువంటి అతిక్రమములు కూడా క్షమించబడుతున్నాయి. Christ has pledged himself to be our substitute and a surety, and he neglects no one. క్రీస్తు ఎవరిని కూడా త్రోసివేయకుండా మనందరకు బదులైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన అక్కడ నిలిచున్నాడు. So the offering is wholly acceptable. కావున ఈ కానుక పరిశుద్ధముగా అంగీకరించబడుతున్నది. Christ could not see human beings exposed to eternal ruin. క్రైస్తవులు మరి ఈ మానవులందరూ కూడా నిత్యముగా నశించిపోవటం అనేది క్రీస్తు ఏనాడు చూడటం లేదండి. He came forward to pour out his soul unto death in our behalf. మనకు బదులుగా ఆయన తన యొక్క జీవమును మరి మరణమునకు అప్పగించినట్టుగా వచ్చాడు. And he will look with pity and compassion upon every soul who realizes that he cannot save himself. ప్రతి ఒక్కరు కూడా మరి తనను తాను రక్షించుకొనలేము అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరి కొరకు కూడా ఆయన కనికరమును దయను చూపించి ఆయనగా ఉంటున్నాడు. He will look upon no trembling suppliant, no trembling petitioner without raising him up. క్రీస్తుని మనము పైకి లేపకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా మరి వారిని వారు గొప్పగా చేసుకోలేరండి. And he, Christ, who through his own atonement provided for man an infinite fund of moral power. క్రీస్తు ఇక్కడ మరి మానవ శక్తికి సహాయకరంగా తను పూర్తిగా అప్పగించున్నాడు. He will not fail to employ this power in our behalf. మనకు బదులుగా
అక్కడ మరి శక్తిని కోల్పోనటువంటి ఒక వ్యక్తిగా ఆయన అక్కడ ఉంటున్నాడు. No trembling petitioner will be seen by him without being lifted up. దేవుని మనము హెచ్చింపకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ మరి గణపరచబడండి. He will never fail to employ this power in our behalf. మనకు బదులుగా మరి ఆయన తన యొక్క శక్తిని కనుపరచకుండా అక్కడ మరి ఏనాడు కూడా ఉన్నట్లు మనం చూడటం లేదు. We may take our sins, our sorrows to his feet. మన యొక్క చింత, మన దుఃఖం అంతటిని కూడా ఆయన పాదముల దగ్గర మనం తీసుకువెళ్ళొచ్చు. He loves us. ఆయన వాటిని ప్రేమిస్తున్నాడు. His every look and word invites our confidence. ఆయన యొక్క చూపు, ఆయన యొక్క మాట అనేది మనలో నిరీక్షణ కలిగిస్తుంది. He will shape, he will mold our characters according to his own will. తన యొక్క చిత్త ప్రకారముగా మన స్వభావమును కూడా ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. One individual who just puts his trust in Christ cannot be defeated by the entire satanic force. మరి ఒక వ్యక్తి దేవుని యందు నిరీక్షణ ఉంచినట్లయితే ఇక్కడ సాతానుని యొక్క శక్తి చేత తాను మోసపరచబడ్డండి. In Isaiah chapter 40 verse 29, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనము, it says he gives power to the weak, and to those who have no might he increases strength. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేయువాడు ఆయనే. In 1 John chapter 1 verse 9 we read, మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాము, if we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. మన పాపములను మనం ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. Ezekiel chapter 36 verse 25 we read, యెహెజ్కేలు 36వ అధ్యాయము 25వ వచనంలో చదువుతున్నాము, then I will sprinkle clean water on you and you shall be clean. I will cleanse you from all your filthiness and from all your idols. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తాను. But we must have a knowledge of ourselves. కానీ మనము ఎలాగున్నాము అనే జ్ఞానం మనలో ఉండాలండి. A knowledge that will result in repentance. మనల గురించి మనం తెలుసుకునేదే మనలో మారు మనస్సు తట్టు మనల్ని నడిపిస్తుంది. It is only the one who knows himself to be a sinner that Christ can save. ఏ ఒక్క వ్యక్తి అయితే తనను పాపి అనేది తెలుసుకుంటాడో తాను క్రీస్తు దగ్గర నుంచి రక్షణను పొందగలుగుతాడండి. We read in Luke chapter 4 verse 18, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము, that Christ came to heal the broken-hearted, to proclaim liberty to the captives and recovery of sight to the blind, to set at liberty those who are oppressed. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును మరి కలుగునని ప్రకటించుటకును అంటున్నాడు. Luke chapter 5 verse 31 we read, లూకా సువార్త 5వ అధ్యాయం 31వ వచనము, those who are well have no need of a physician, but those who are sick. చూడండి, ఇక్కడ మరి ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అవసరం లేదు, ఎవరైతే అనారోగ్యము కలిగి ఉన్నారో వారికే వైద్యుడు అవసరం. So we must know our real condition, కావున మన స్థితి ఏంటి అనేది మనం or తెలుసుకోవాలి. we shall not feel our need of Christ's help. దేవుని యొక్క సహాయం మనకు కావాలి అనేది మనం తెలుసుకుని ఉండాలి. We must understand our danger, మన యొక్క ప్రమాదం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. or we shall not flee to the refuge. లేకుంటే మరి దేవుని దగ్గర సమర్పించుకోకుండా మనం పారిపోయే వారు ఉండకూడదు. We must feel the pain of our wounds, or we should not desire healing. మన యొక్క గాయములు ఎంత భయంకరమైనవే తెలుసుకుంటేనే ఆ యొక్క స్వస్థత కొరకు మనం ఎదురు చూడగలుగుతాం. Revelation chapter 3 verse 17 we read, ప్రకటన 3వ అధ్యాయము 17వ వచనంలో చదువుతున్నాము, because you say I am rich, have become wealthy, and have need of nothing, and do not know that you are wretched, miserable, poor, blind, and naked. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగకనే ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను,
నాకేమీయూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. So faith that works by love is like the gold tried in the fire. కావున ప్రేమ చేత ఉన్నటువంటి విశ్వాసము అనేది మరి బంగారము ఎలాగా ఆ గుహలో నుంచి బయటకు వస్తుందో అటువంటిదండి. Only this can bring us into harmony with God. ఇది మాత్రమే మనలను దేవునితో సహవాసము చేయటానికి సహాయపడుతుంది. We may be active, మనము క్రియ చేయవచ్చు, we may do much work, మనము చాలా పనులు చేస్తుండవచ్చు, but without love, such love as resided in the heart of Christ, without that we can never be numbered with the family of heaven. క్రీస్తు యొక్క మనస్సులో ఉన్నటువంటి ప్రేమను మనము కలిగి ఉండకపోతే మనము పరలోకపు కుటుంబములో సభ్యులముగా ఉండలేమండి. We must remember no man can of himself understand his errors. ఏ ఒక్క వ్యక్తి కూడా తన యొక్క పొరపాట్లు ఏంటో తనకు తానే గుర్తించలేడు. Jeremiah chapter 17 verse 9 we read, the heart is deceitful above all things and desperately wicked. Who can know it? ఇర్మియా 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింపగలవాడెవడు. The lips may express a poverty of the soul that the heart does not acknowledge. మన ఆత్మ యొక్క ఆ దరిద్రత ఏంటి అనేది పెదవులు ఒప్పుకోవచ్చు, కానీ ఈ హృదయము ఒప్పుకోదండి. While speaking to God of poverty of spirit, the heart may be swelling with the pride of its own superior humility and exalted righteousness. మన యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రత ఏంటి అని మన పెదవులు మాట్లాడినా కానీ మీ మనసు అయితే తను మరి ఎంత గొప్పదో అని తనను దేవుని ఎదుట హెచ్చించుకుంటూ తన నీతిని కనుపరిచేదిగానే ఉంటూ ఉంటుంది. When we consider Christ's purity and excellence, we shall see our own weaknesses and poverty and defects as they really are. మనం ఎప్పుడైతే క్రీస్తు యొక్క మహోన్నతత్వమును ఆయన యొక్క పవిత్రతను మనం గుర్తించుతామో అప్పుడే మనము ఎటువంటి అపజయములో ఎటువంటి మరి దిగజాన స్థితిలో ఉన్నాము అనేది తెలుసుకోగలుగుతామండి. It is then we shall see ourselves lost and hopeless, clothed in garments of self-righteousness like every other sinner. అప్పుడే మనం తెలుసుకుంటాము మనము కూడా ఇతరులములాగానే స్వనీతి వస్త్రముల చేత వస్త్రము ధరింపజేయబడి ఉన్నామని తెలుసుకుంటాం. So we shall see that if we are ever saved, it will not be through our own goodness, but through God's infinite grace. కావున మనము మరి ఇక్కడ రక్షించబడి ఉన్నాము అని అంటే అది మన యొక్క స్వంత క్రియల చేత కాదు, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి కృప చేతనే. The prayer of the publican was heard because it showed dependence, reaching out to lay hold on God, the Almighty God. ఈ సుంకర యొక్క ప్రార్థన అనేది మరి తాను అవమానమునకు పాత్రుడు అని ఇక్కడ కనపరుస్తున్నాడండి. That is how it must be seen by all who seek God. దేవుని తట్టు చూసే వారందరూ కూడా అలాగే కనిపిస్తూ ఉంటారు. By faith, faith that surrenders all self-trust, the needy petitioner is to lay hold upon the infinite power. విశ్వాసము చేతనే మరి దేవుని యొక్క శక్తిని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇలాగ వారిని సమర్పించుకుంటారండి. No outward observances can take the place of simple faith. బాహ్యపరమైనటువంటి ఆకర్షణీయకరమైన కార్యాలు ఏవి కూడా మరి ఇక్కడ విశ్వాసములో కనిపించవు. It cannot take the place of entire surrender of self. ఇక్కడ మరి తన యొక్క స్వనీతిని పూర్తిగా సమర్పించుకునే విధంగా ఇక్కడ కనిపించట్లేదు. But no man can empty himself of self. ఏ ఒక వ్యక్తి కూడా తన స్వార్థాన్ని ఇక్కడ వ్యర్థం చేసుకోవట్లేదు. We can only consent for Christ to accomplish the work. క్రీస్తు మాత్రమే ఈ యొక్క కార్యమును సంపూర్తి చేయగలిగిన వాడుగా కనిపిస్తూ ఉన్నాడు. When this is done, the language of the heart will be, Lord, take my heart, for I cannot give it. It is your property. Keep it pure, for I cannot keep it for you. Save me in spite of myself.
my weak, unchristlike self. మరి ఎవరైతే దీన్ని గ్రహించుకుంటారో వారు మాత్రమే క్రీస్తు దగ్గర వారిని సమర్పించుకొని, ప్రభువా నన్ను రక్షించండి నాయనా, మరి నేను బలహీనై ఉన్నాను, నేను అనీతిమంతునిగా ఉంటున్నాను అని వారిని సమర్పించుకోగలుగుతారండి. Mold me, fashion me, raise me into a pure and holy atmosphere where the rich current of your love can flow through my soul. మీ యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ నా ఆత్మలో నింపబడినట్లు నన్ను రూపించండి, నన్ను సరిచేయండి అని మనం చెప్పగలుగుతామండి. This surrender of self is to be made not only at the beginning of the Christian life. ఇలాగా మరి మనల్ని మనం సమర్పించుకోవటం అనేది ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రారంభం మటుకు కాదు. At every advanced step on our journey to heaven, it is to be renewed at every step. పరలోకము తట్టు మనం ప్రయాణిస్తూ ఉండగా మన యొక్క ప్రతి అడుగులో కూడా అది నూతనపరచబడుతూనే ఉండాలండి. All our good works are dependent on a power outside of ourselves. మన యొక్క సత్క్రియలు అన్నీ కూడా మరి అవి మనకు బాహ్యపరముగా చాలా దూరంలోనే కనిపిస్తూ ఉంటాయి. Therefore, there needs to be a continual reaching out of the heart after God. కావున మన హృదయం అనేది ఎప్పుడు కూడా దేవుని వెతుకుతూ ప్రయాణించేదిగానే ఉంటూ ఉండాలి. A continual, earnest, heartbreaking confession of sin and humbling of the soul before Him. ఆయన తట్టు మన యొక్క ఆత్మను తగ్గించుకుంటూ పాపముల కొరకు మనము ఒప్పుకుంటూ పాపక్షమాపణను కోరుకుంటూనే మనం ప్రయాణిస్తూ ఉండాలి. Only by constant surrender of self and dependence on Christ can we walk safely. దేవుని ఆదుకుని దేవుని దగ్గర సమర్పించుకుంటూ మనం ప్రయాణిస్తేనే ఆ ప్రయాణం అనేది జాగ్రత్త పరంగా ఉంటుందండి. So the nearer we come to Jesus, మనము యేసయ్యకు ఎంత దగ్గరగా వస్తూ ఉంటామో, and the more clearly we discern the purity of His character, ఆయన యొక్క స్వభావమును మనం ఎంత జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉంటామో, the more clearly we shall discern the exceeding sinfulness of sin. అప్పుడే మరి మనలో ఉన్నటువంటి పాప స్వభావం అనేది ఏంటో మనం తెలుసుకోగలుగుతామండి. And the less we shall feel like exalting ourselves. అప్పుడు మనల్ని మనం హెచ్చించుకోవటంలో మనం ఆలోచించము, మనము మారుతూ ఉంటాం. Those whom heaven recognizes as holy ones are last to claim any righteousness of their own. పరలోకము ఎవరినైతే ఇక్కడ గుర్తిస్తూ ఉంటుందో వారే మరి నీతిపరులుగా కనిపిస్తూ ఉన్నారు. The Apostle Peter became a faithful minister of Christ. పేతురు యేసుక్రీస్తునందు మరి నమ్మకమైన ఒక పరిచారకుడిగా కనిపిస్తున్నాడు. He was greatly honored with divine light and power. దేవుని యొక్క శక్తి చేత మహిమ చేత తాను ఘనపరచబడిన వ్యక్తి. He had an active part in the upbuilding of Christ Church. క్రీస్తు యొక్క సంఘమును కట్టుటలో తను మరి ముఖ్యుడుగా కనిపిస్తూ ఉన్నాడు. But Peter never forgot the fearful experience of his humiliation. కానీ పేతురైతే మరి దేవుని ఎరుగును అని చెప్పినటువంటి ఆ యొక్క అనుభవాన్ని తాను మర్చిపోలేడు కదా. His sin was forgiven. తన యొక్క పాపము క్షమించబడింది. But he knew very well that only the grace of Christ could remove the weakness of character which had caused his fall. కానీ తన యొక్క పతనమునకు కారణమైనటువంటి ఆ యొక్క బలహీనత అనేది క్రీస్తు మాత్రమే తీసివేయగలుగుతాడు అనేది పేతురు మర్చిపోలేదండి. He found in himself nothing in which to glory. తనలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు అని తాను తెలుసుకున్నాడు. Not only Peter, none of the apostles or prophets ever claimed to be without sin. పేతురు మటుకు కాదు, అపోస్తలులు కానీ ప్రవక్తలు కానీ ఎవరు కూడా మేము పాపము లేని వారమని చెప్పడానికి లేదండి. Men who have lived nearest to God. దేవునికి దగ్గరగా జీవించినటువంటి మనుషులు. Men who would sacrifice life itself rather than knowingly commit a wrong act. మరి కొన్ని పొరపాటైన కార్యములు చేసినటువంటి మనుషులు. Men whom God had honored with divine light and power. దేవుడు తన యొక్క మరి మహిమ శక్తితోటి గణపరిచినటువంటి వ్యక్తులు. They have confessed the sinfulness
of their own nature. వారందరూ కూడా వారి స్వభావంలో ఉన్నటువంటి ఆ పాప కార్యములను ఒప్పుకున్న వారే అండి. They have put no confidence in the flesh. వారు వారి యొక్క శరీరాల మీద ఎటువంటి గొప్పతనాన్ని ఉంచుకోలేదు. They have claimed no righteousness of their own. వారి స్వనీతిని ఏనాడు కూడా వారు గొప్పగా అనుకోలేదు. They have trusted wholly in the righteousness of Christ. వారు క్రీస్తు యొక్క నీతి మీదనే వారి నమ్మకాన్ని ఉంచుకుంటూ ప్రయాణిస్తున్నారు. Friends, it will be the same with all who follow Christ. ప్రియులారా, క్రీస్తుని వెంబడించే ప్రతి ఒక్కరికి కూడా అది అలాగే ఉంటుందండి. At every advanced step in Christian experience, our repentance will deepen. క్రీస్తు యొక్క మరి ఆ ప్రయాణంలో మనం ప్రయాణిస్తూ ఉండగా మనము మారు మనస్సు పొందటము అనేది దినదినము లోతుగానే వెళ్తూ ఉండాలి. It is to those whom the Lord has forgiven. దేవుడు ఎవరినైతే క్షమిస్తూ ఉన్నాడో వారిలో ఇది ఎక్కువగా ఉంటుంది. To those whom he acknowledges as his people. దేవుడు ఎవరినైతే తన యొక్క జనులుగా లెక్కిస్తూ ఉన్నాడో. Christ says in Ezekiel chapter 36 verse 31. యెహెజ్కేలు 36వ అధ్యాయము 31వ వచనములో క్రీస్తు ఇలా చెప్తున్నాడండి. Then you will remember your evil ways and your deeds that were not good, and you loathe yourselves in your own sight for your iniquities and your abominations. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తనను మీరు చేసిన దుష్క్రియలను మనస్సునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయ క్రియలను బట్టి మిమ్మల్ని మీరు అసహ్యించుకొందురు. Again he says in Ezekiel chapter 16 verses 62 and 63. యెహెజ్కేలు 16వ అధ్యాయము 62వ వచనము 63వ వచనంలో ఇలా చెప్తున్నారు. I will establish my covenant with you, then you shall know that I am the Lord, that you may remember and be ashamed and never open your mouth anymore because of your shame, when I provide you an atonement for all you have done, says the Lord God. నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచదును. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసుకొందువు. ఇదే యెహోవా వాక్కు. The apostle Paul said, God forbid that I should boast except in the cross of our Lord Jesus Christ, by whom the world has been crucified to me and I to the world. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడు? నేను మరి ఉప్పొంగుటానంటే క్రీస్తు సిలువను బట్టే నేను ఉప్పొంగుతాను, కానీ మరి లోకములో మరొకటి అనేది లేదు అంటున్నాడు. May the Lord bless each one of us. ప్రభువు మనందరిని కూడా ఆశీర్వదించును గాక. To be not to trust in our own righteousness. మన యొక్క స్వనీతి మీద నమ్మకం ఉంచుకుంట కాదు. To always look to him. ఎప్పుడు కూడా ఆయన తట్టు చూస్తూ ఉండాలి. To be sustained by his grace. ఆయన యొక్క కృపలో నివసించే వారముగా ఉంటూ ఉండాలి. And live a life of Christ's righteousness. క్రీస్తు యొక్క నీతిని కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. Not in our own strength. మన యొక్క సొంత శక్తిచేత కాదు, but with the strength that he provides. ఆయన ఇచ్చే శక్తిలో మనం జీవించాలి. Thank you, dear friends. Please remember every Monday evening 7:30 to 8:30. ప్రియులారా, మీకు అందరికి కృతజ్ఞత తెలియపరుస్తున్నాము. ప్రతి సోమవారము సాయంకాలము 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. Remember this program in your prayers. మీ ప్రార్థనలో ఈ కార్యక్రమం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. Kindly invite your friends and loved ones to watch this program. ఈ కార్యక్రమం వీక్షించడం కొరకు మీ యొక్క స్నేహితులను పరిచయస్తులను కూడా మీరు ఆహ్వానించండి. Thank you and God bless you. దేవునికి స్తోత్రములు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.